అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసభస చోటు చేసుకుంది. కడప టీడీపీ నేత మైసూరారెడ్డి దౌర్జన్యం చేశారు. పోలీసులపైకి మైసూరారెడ్డి దూసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు బెదిరింపులైతే చోటు చేసుకున్నాయి. నీ అంతు చూస్తారంటూ సీఐని బెదిరించారు మైసూరారెడ్డి. జెడ్పీ సమావేశం సందర్భంగా అనధికార వ్యక్తులు బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. నన్నే బయటకు వెళ్లమంటారా అంటూ సీఐపై నోరు పారేసుకున్నారు టీడీపీ నేత. టీడీపీ నేతకే వత్తాసు పలికారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి. టీడీపీ నేత మైసూరారెడ్డిని జెడ్పీ సమావేశంలోకి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ. రైట్. అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు బెదిరింపులైతే చోటు చేసుకున్నాయి. పోలీసులపైకి మైసూరారెడ్డి దూసుకెళ్లారు. కడప టీడీపీ నేత మైసూరారెడ్డి దౌర్జన్యానికి సంబంధించి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఒక రెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏంటి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మైసూరారెడ్డి ఆ స్థాయిలో దౌర్జన్యం చేయడానికి సంబంధించి ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఈరోజు అనంతపురం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బోయ్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు అదేవిధంగానే సత్యసాయి డిప్యూటీ కలెక్టర్, జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగానే ఎవరైతే సమావేశంలో హాజరు అయ్యేందుకు అవసరమైనటువంటి అధికారం ఉంటుందో దానికి సంబంధించినటువంటి విధంగా జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగానే ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగానే ఎంపీపీలు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సభ మొత్తం పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యంలో కొంతమంది అనాధికారిక వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే సభ ప్రారంభం సందర్భంలోనే అనధికారికంగా ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్లాల్సిందిగా సభ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ కూడా సహకరించాలనేటువంటి విధంగా కోరారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించి కొంతమంది అతనితో పాటు అతని అనుచరులు అదేవిధంగానే వారందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యదర్శి అదేవిధంగానే మైసూరారెడ్డి కూడా అతని వెంట వచ్చినటువంటి పరిస్థితి. అయితే సమావేశం భవనం బయట ఆయన ఉన్నటువంటి కుర్చీ పైన కూర్చున్నాడు. అప్పటికే అతనితో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో టూ టౌన్ సిఐ శ్రీకాంత్ అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా అందరూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బయటి వ్యక్తులు ఎవరు ఉండొద్దండి, బయటికి వెళ్ళిపోవాలనేటువంటి విధంగా వారిని కోరారు. అయితే మీరు కూర్చోవాలనేటువంటి విధంగా మమ్మల్ని లేపుతున్నారా అనేటువంటి విషయంలో అతనికి మైసూరారెడ్డి ప్రశ్నించారు. అయితే ఇక్కడ నేను కూర్చోవాలంటే ఇక్కడ నేను కావాల్సింటే నేను అధికారికంగా విధులు నిర్వహించడానికి వచ్చాను, నాకు కావాల్సింటే నేను ఒక చైర్ కూడా వేయించుకుంటాను, మీరు ఇక్కడ ఉండొద్దండి, అసలు మీరు ఎవరు ఇక్కడ ఉండడానికి అనేటువంటి విధంగా చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోపనే అతన్ని మైసూరారెడ్డి పోలీసు సిబ్బంది అందరూ కూడా బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దీన్ని గుర్తించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన అటుగా వెళ్లి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో మరోమారు ఒక్కసారిగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశారనేది కూడా ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. దానికి సంబంధించి యాజ్ పర్ ప్రోటోకాలే నేను బిహేవ్ చేశాను తప్ప అనధికారిక వ్యక్తుల్ని బయటకు వెళ్ళమని చెప్పాను. యాజ్ యూజువల్గా జరిగేటువంటి ప్రక్రియకే దానికే ఈ స్థాయిలో బెదిరింపులు అనేది కూడా పోలీసుల వెర్షన్గా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏంటి? అంటే మురళి, తను సాధారణంగా ఏంటంటే మైసూరారెడ్డి వచ్చిండేదే అతన్ని వెంట వచ్చాడు. ఎవరైతే రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారో అతన్ని వెంట వచ్చినటువంటి సందర్భంలో అతన్ని అక్కడికి బయటికి పంపిస్తున్నారు అనేటువంటి విధంగా తెలుసుకున్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి అతన్ని అనుకరిస్తూ లోపలికి పిలుచుకెళ్లేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక తమ నాయకుడు కూడా వచ్చాడు కదా అనేటువంటి విధంగా ఒక్కసారిగా ఆయన పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల పైన పూర్తిగా రెచ్చిపోయాడు శ్రీకాంత్ పైన. అదేవిధంగా ఈ సందర్భంగా తమ అధికారుల పైన ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ విధంగా నాయకుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఒక్కసారి ఇంత గట్టిగా గద్దిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు,
బెదిరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారి అందరినీ సర్ది చెప్పేందుకు రామ్ గోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ప్రయత్నించారు. అయినప్పటికీ ఒకసారిగా వాళ్ళ మధ్యాహ్న సద్దుమునేటువంటి విధంగా చేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే మొత్తం పైన పోలీస్ అధికారులు కూడా కామ్ గా ఉండిపోయారు. లోపలికి మళ్ళీ యథావిధిగా సమావేశ భవనంలోకే అక్కడ మైసూరారెడ్డి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే మైసూరారెడ్డి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను నా దగ్గరకు పోలీస్ అధికారులు వచ్చారు, బయటికి వెళ్ళమని చెప్పారు, ఇక్కడ నుంచి లేయమని చెప్తున్నారు. అంటే నేను ఎందుకు లేయాలి, ఏంటి మీరు కూర్చుంటారు, మీరు కూర్చునే దానికోసం నన్ను లేయమంటున్నారా అనేటువంటి విధంగా మాట్లాడాను. అయితే పోలీస్ అధికారులు నా పైన ఒక్కసారిగా చాలా దురుసుగా వివరించడంతో నేను కూడా గ్రాడ్యుయేట్ నేను కూడా చదువుకున్నటువంటి వ్యక్తి నేను అనేటువంటి విధంగా వారు చెప్తున్నప్పటికీ చాలా తీవ్ర స్థాయిలో నన్ను బెదిరించేటువంటి విధంగా హెచ్చరించేటువంటి విధంగా మాట్లాడారు. అంతే తప్ప నేను పోలీస్ అధికారులకు ఏమీ చేయలేదు. అయితే వారు చెప్తున్నటువంటి వ్యవహారాలపైనే నేను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది అనేటువంటి విధంగా కూడా మైసూరారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సిఐ శ్రీకాంత్ దీనిపైన అయితే తామందరినీ బయటకు పంపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఏమంటూ ఉన్నారు? అంటే తన విధులు తాను నిర్వర్తించినప్పటికీ కూడా ఈ స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయనే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనిపై? ఎస్ మురళి, మొత్తమైన 2 టౌన్ సిఐ శ్రీకాంత్ అదేవిధంగా అధికారులందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. దీనిపైన అతనిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసి నువ్వు ఎవడైతే అసలు పులివెందుల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, నీకు రావాల్సినటువంటి అవసరం ఏముంది, నువ్వు ఏదన్నా ఉంటే బయట చూసుకోవాలనేటువంటి విధంగా కూడా సిఐ శ్రీకాంత్ చెప్తున్నారు. మేము కూడా వాళ్ళని అందరినీ ఏ విధంగా పంపించామో వాళ్ళని కూడా పంపించామనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార తీరుపై మాత్రం పోలీస్ అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఏ విధంగా కేసు నమోదు చేయాలనేటువంటి విషయాలపైన కూడా వారందరూ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. కడప టీడీపీ నేత మైసూరారెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. పోలీసులపైకి మైసూరారెడ్డి దూసుకువెళ్లారు. అనంతపురం 2 టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు బెదిరింపులు అయితే చోటు చేసుకున్నాయి. నీ అంతు చూస్తానంటూ కూడా సీఐని బెదిరించారు మైసూరారెడ్డి. జెడ్పీ సమావేశం సందర్భంగా అనధికార వ్యక్తులు బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. నన్నే బయటకు వెళ్లమంటారా అంటూ సీఐపై నోరు పారేసుకున్నారు టీడీపీ నేత. టీడీపీ నేతకే వత్తాసు పలికారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక టీడీపీ నేత మైసూరారెడ్డిని జెడ్పీ సమావేశంలోకి తీసుకువెళ్లారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి.